చాలా చక్కగా నవ్వించారు. అందరూ కూడా ఎవరు చూసినా కూడా నవ్వు మొహాలతో ఉన్నారు. నిజంగా ఉగాది పండుగ అంతా ఇక్కడ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా అసలు హాస్యం అంటే ఏంటి, నవ్వు అంటే ఏంటి, నవ్వు ఎన్ని విధాలు ఉంటుంది, నవ్వు 4 విధాల చేటు అని చెప్పారు ఒకప్పుడు, కానీ నవ్వితే ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి అందరూ కూడా నవ్వండి. ప్రదీప్ గారు, గురువు గారు, జంధ్యాల గారు చెప్పారు, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని చెప్పి జంధ్యాల గారు కొటేషన్ అనమాట. సో మామూలుగా మనం చూసినట్లయితే కొంతమంది ఏదైనా చిన్న జోక్ చెప్పారనుకోండి, ఎవరన్నా ఇలా చూస్తారనమాట, నవ్వరు. ఏంటి చిన్న జోక్ కదా, దీనికి కూడా నవ్వాలా, అసలు అందులో ఏముంది అంత నవ్వడానికి అన్నట్టుగా చూస్తారనమాట. నవ్వండి, ఆరోగ్యంగా ఉంటారు. ఇంత చిన్న చిన్న జోకే నవ్వలేదనుకోండి, అసలు పెద్ద జోక్ వచ్చినప్పుడు జీవితంలో నవ్వుతూనే ఉండలేరు. ఇంకొంతమంది ఉంటారు, సూటు బూటు వేసుకొని వస్తారు, నవ్వితే నన్ను ఏమైనా తక్కువగా చూస్తారేమో, గట్టిగా నవ్వొస్తే కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఈక్యూ ఉండాలి, ఇమోషనల్ కోషంట్ ఉండాలి, కానీ నవ్వుకు కాదు. కోపానికి ఉండాలి, దుఃఖానికి ఉండాలి, నవ్వుకి మాత్రం ఇమోషనల్ కోషంట్ పనిచేయదు. ఇలా చిన్న చిన్న నవ్వులు నవ్వకుండా, పెద్దవాటికి నవ్వకుండా, సభ్య సమాజం ఏమవుతుందో అని నవ్వకుండా, మనం కంట్రోల్ చేసుకుంటూ నవ్వకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా అండి? అందరం కలిపి వయసు అయిపోయిన తర్వాత యోగాలో చేరి, లాఫింగ్ థెరపీలో చేరి అని ఆర్టిఫిషియల్గా నవ్వుతూ ఉంటాం. అంత ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా నవ్వే బదులు హాయిగా నవ్వొస్తే నవ్వండి, నవ్వుతూ ఉండండి, 10 మందిని నవ్వించండి, ఆరోగ్యంగా ఉండండి. సో ఈ నవ్వు గురించి ఇంత చెప్పుకుంటున్నాం కదా. భరతుడు నాట్యశాస్త్రంలో 6 రకాలైనటువంటి నవ్వుల గురించి చెప్పాడు. చాలా సింపుల్గా చెప్పేస్తాను పేర్లు: స్మితము, హసితము, అపహసితము, ఉపహసితము, అతిహసితము, ఇట్లా 6 రకాలైనటువంటి నవ్వులు చెప్పాడు. సో ఇప్పుడు ఆ సంస్కృతం అంతా కాకుండా వీటికి సహాయంగా మీరు లోకల్లో ఏవైతే చూస్తున్నారో ఆ నవ్వులన్నింటినీ కూడా నాట్యంలోనూ నాటకంలోనూ కలుపుకొని ప్రదర్శించండి అని చెప్పాడు. నేను కొద్దిగా 6 రకాలైనటువంటి నవ్వులు మాత్రం చూపిస్తాను. అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి హియర్ టు పార్టిసిపేట్ అలాంగ్ విత్ మీ టు నో హౌ టు లాఫ్. ఓకే, ఫస్ట్ ది స్మితం అండి. స్మితం అంటే ఏంటంటే పళ్ళు కనబడకూడదు, చప్పుడు రాకూడదు, నవ్వాలి. నో సౌండ్, పళ్ళు కనబడకూడదు. దీన్ని మనం పలకరింపు నవ్వు అనుకోవచ్చు. ఎవరన్నా కనపడ్డారనుకోండి అట్లా. అలాగే కొంతమంది సైలెంట్గా నవ్వుతూ ఉంటారు, అట్లా అన్నమాట. రెండోది హసితం అంటే ఏంటంటే జెంటిల్ స్మైల్, పళ్ళు కనపడాలి కానీ చప్పుడు రాకూడదు. సో చప్పుడు రాకూడదు. మూడోది ఏంటంటే కొంచెం చప్పుడు రావాలి, సుస్వనం అంటారు. వినపడలేదండి? ఇదే ఎగతాళిగా నవ్వే అనుకోండి, అట్లా అనుకోండి. ఇంకొకటి ఉంటుంది మన సద్గురులాగా, భుజాలు ఎగరేస్తాం అట్లా అనమాట. అదే బాయిస్ట్రస్ లాఫ్ అంటారన్నమాట. అంటే ఇంకా అసలు తట్టుకోలేనటువంటి నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. అది ఎలా అంటే పక్కన నొప్పి వచ్చేస్తూ ఉంటాయి, అయినా కూడా నవ్వు ఆగదనమాట. ఇది ఐ వాంట్ ఎవ్రీబడి టు జాయిన్ మీ. ఓకే, తట్టుకోలేనటువంటి నవ్వు అన్నమాట. కొంతమంది తట్టుకోలేనటువంటి నవ్వులో తెలిపి టాపింగ్ నెయిల్డ్ ఇట్ మ్యాన్ అన్నట్టుగా అనమాట. ఓకే, ఇంకా మనకి తెలిసినటువంటిది వికటాట్టహాసం. అందులో కూడా రకాలు ఉన్నాయండి. ఇలా రకరకాలుగా అనమాట. అంటే డిపెండింగ్ అపాన్ ద క్యారెక్టర్, దుర్యోధనుడా, రావణాసురుడా, వారి యొక్క వీరత్వాన్ని, రౌద్రత్వాన్ని బట్టి మనం రకరకాలైనటువంటి నవ్వులు. అదే విజయవంతమైనటువంటి నవ్వు అనుకోండి, కొంతమంది నవ్వుతారు పెద్ద ఆయనలాగా, సారీ సార్, గుంభనంగా ఉంటుంది అన్నమాట.
ఇట్లా అన్నమాట గుంభనంగా నవ్వేటువంటివి. ఆడవాళ్ళు అనుకోండి ముసిముసి నవ్వు. చాలా ఇప్పుడు ఈ మధ్య మనం హై సొసైటీలో ఆడవాళ్ళు చూస్తుంటాం, స్వీట్స్ తినరు, ఏమీ తినరు, వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. మొగుడు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు, కంట్రోల్ చేయాలి, ఎందుకంటే ఆయనకి సగం తెలియదు, ఎక్కువ చెప్పేస్తుంటాడు. అదే కదా, అదే అదే అదేనండి, అదే అదే. సో ఇట్లా అన్నమాట. అంటే రకరకాలైనటువంటి నవ్వు మనం చూస్తూ ఉంటాం. అలాగే మన జంతువుల అరుపులు కూడా చూస్తూ ఉంటాం. జంతువు ఏదో మీరు చెప్పాలి. దక్కునవా? ఓకే. అలాగే ఇది నేను చెప్తాను, మీరేంటో చెప్పాలి. కొంతమంది నవ్వేది బయటకు వస్తుంది కానీ వీళ్ళు లోపలికి నవ్వుతారు. ఎలా అంటే ఏమండి జంతువు? అయ్యయ్యో రామచంద్ర, కరనామ సంవత్సరం కాదండి, ఇది క్రోధినామ సంవత్సరం. ఓకే. అలాగే ఇంకా తుపాకీ నవ్వు. తుపాకీ నవ్వు అన్న షోడబుట్టి నవ్వు అన్న ఒకటే అనమాట. కొంతమంది నవ్వుతారనమాట, అది షోడబుట్టి కొట్టాడో తెలీదు, తుపాకీ పేలిందో తెలియదు అనమాట. కొన్ని ఉంటాయి వాట్సాప్ నవ్వులు, చూద్దామంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ నవ్వు వినలేక ఒక మెసేజ్ చూడడం మానేస్తుంటాం. ఇంకా ఏం కావాలి ప్రియా నీకు? లెక్క నవ్వా? ఓకే, అది చివరికి చెప్తాను. కౌంట్ నవ్వు గుర్తుపెట్టుకో, చివరికి చెప్తాను. ఇంకొకటి ఏంటంటే వర్షం నవ్వు. ఇది వర్షం నవ్వు అనమాట. ఎదురుకుండా ఎవడున్నాడు, వాడి మీద పడుతుందా, వాడికి వార్నింగ్ ఇవ్వకుండా నవ్వేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకొన్ని ఉంటాయి దగ్గు నవ్వు అనమాట. అలా దగ్గుతూ ఉంటారు, అయినా సరే నవ్వు ఆపరనమాట. ఇదొక రకమైనటువంటి నవ్వు. ఇంకొన్ని మనం డ్రమాటిక్గా తీసుకుంటే ఏడుపు నవ్వు రెండు కలిపి వస్తుంటాయి, బాధ నవ్వు రెండు కలిపి అనమాట. ఇంజక్షన్ పుచ్చుకున్నారు, ఓకే డాక్టర్, నర్సు వెళ్తాండి, ఏం చేస్తారు మగవాళ్ళు? యు ట్రై టు కంట్రోల్ ద పెయిన్. సో ఇది జోక్ కోసం చెప్పానండి. కానీ నాటకీయతలు ఏంటంటే ఓకే, అప్పగింతలు చేశారనుకోండి, అమ్మాయిని పంపిస్తూ ఉంటారు, సంతోషంగా ఉండాలి, నవ్వుతూ పంపించాలి, ఏడుస్తూ పంపించకూడదు. అసలు యాక్షన్కి లోపల ఉన్న ఫీలింగ్కి సంబంధం ఉండదు అనమాట. ఇట్లా అనమాట అమ్మాయిని అత్తవారింటికి పంపిస్తారు. అదే జనరల్గా మనం కొన్ని సినిమాల్లో చూస్తే ఏంటంటే జమీందారు చేసినటువంటి అరాచకానికి కొడుకు బలైపోయి చచ్చిపోయాడు, శవం అక్కడ ఉంది, ఏమీ చేయలేనటువంటి నిస్సహాయత. ఆ నిస్సహాయకతని నవ్వు రూపంలో చూపిస్తూ కొడుకుని చూసుకుంటూ ఏడ్చేటువంటిది. అంటే నవ్వు ఏడుపు రెండు పక్క పక్కనే ఉంటే ఎలా చేస్తారు అన్నటువంటిది అన్నమాట. అంటే బాధ, ఏడుపు, నిస్సహాయత కొడుకున్నటువంటివన్నీ కూడా వస్తాయి. ఇంకా అర్థమే కారణమంటే ఇది నాలాంటి వాళ్ళకండి. ప్రదీప్ గారు కూడా చెప్పారు కదా, ఇంగ్లీష్ రానటువంటి వాళ్ళు. మన ఇద్దరం ఒకటే బ్యాచ్ సార్. అమెరికాకి వచ్చి ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళి పక్కవాడు అందరు నవ్వేస్తూ ఉన్నారనుకోండి, నవ్వకపోతే మాకు ఇంగ్లీష్ రాదనుకుంటారని భయం అనమాట. అది వాళ్ళు ఏదో మాట్లాడుకొని నవ్వుకుంటున్నారు, నాకు తెలియదు ఆ విషయం. లాస్ట్ టైం నవ్వేసాం అనమాట. సో ఇలా అర్థం కానటువంటి విషయంలో సొగం నవ్వు నవ్వేటువంటి దాన్ని అర్థం అని అంటారు. సో మామూలుగా మనం లాస్ట్ అది కౌంటింగ్ నవ్వు అన్నారు కదా, ఇది మీరందరు కలిపి నాతో చేయాలి, ప్రామిస్. లాస్ట్ నవ్వు కాబట్టి ఓకే. సో ఇదేంటంటే కౌంటింగ్ తోటి నవ్వు అనమాట. 1 2 3 4 5 6 అండ్ ఇన్యూమరబుల్ చెప్తాను నేను. ఓకే, ఇన్ఫినిట్. ఒకటే సౌండ్ అంటే ఒకటే సౌండ్ రావాలి మొత్తం బిల్డింగ్ అంతా. ఓకేనా? సారీ.
నవ్వుతూ బతుకుదాం. మనంతా ఎప్పుడు ఇలా సిలికాన్ ఆంధ్ర కుటుంబ సభ్యులందరూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ సెలవు.